నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 92. అంటే నాకు బుర్ర లేదని నువ్వు జోక్ చేశావా? నిజంగా అనలేదా అంటూ అమాయకంగా అడిగింది సంయు. అన్న అతడు నోరు తెరిచి ఆమె పెట్టిన ముద్ద తినేశాడు. అయితే రేపటి నుండి నీతో పాటు నేను మీ ఆఫీస్కి రావచ్చా? ఉత్సాహంగా అడిగింది సంయు. వచ్చి ఏం చేస్తావు? మళ్ళీ అదే వెటకారం అతని గొంతులో ధ్వనించింది. చూసావా, నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు. నేనేమన్నా అంటే నీ కోపం వస్తుంది. పైగా నేనే తప్పు చేసినట్టు మాట్లాడతావు. నన్ను కోపగించుకుంటావు అంటూ కినుకుగా శిఖర్ని చూసింది సంయు. ఉన్నమాటే అడిగాను. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు? నీకంటూ ఒక క్లారిటీ ఉండి ఉంటుంది కదా అన్న అతడు ముద్ద కలిపి ఆమె నోటికి అందించాడు. గుర్రుగా చూసిన సంయుక్త ముద్దతో పాటు అతని వేలు కొరికేసింది. ఒసేయ్ రాక్షసి, ఆకలిగా ఉంటే అన్నం తిను, అంతేకాని నా వేలు తినకు చిరుకోపంతో అన్నాడు శిఖర్. మూతి తిప్పుకున్న సంయుక్త, నాకు అన్నీ వచ్చు, కానీ ముందు నీ దగ్గర ఏ పోస్టు ఖాళీగా ఉందో అది చెప్పు అని అతన్ని సీరియస్గా చూసింది. నా దగ్గర ఏ పోస్టు ఖాళీగా లేదు అన్న అతడు పెదవి విరిచి భుజాలు కదిలించాడు. అలా ఎలా ఉండకుండా ఉంటుంది? రియా వెళ్ళింది కదా, ఆ పోస్టు ఖాళీనే కదా. ఉక్రోషంతో అతన్ని చూసింది. అది ఇన్ని రోజులు ఫిల్ కాకుండా ఉంటుందా? ఎప్పుడో ఫిలప్ చేశాను. అయినా ఆ వర్క్ నీకు రాదు కాబట్టి నీకేం వచ్చు అది చెప్పు అన్న అతడు ఆమెను సూటిగా చూశాడు. అతని చూపు చాలా పదునుగా ఉండడంతో తడబడింది సంయుక్త. ఆమె మాట్లాడకపోవడంతో చెప్పు అని రెట్టించాడు శిఖర్. నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నన్ను నీకు పిఏగా వేసుకో. నీ వెంటే ఉంటూ నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నువ్వు అడగకుండానే చేసేస్తాను అని చిలిపిగా నవ్వింది. అతని కళ్ళు చిన్నవైపోయాయి. నేనన్నది నిజమే కదా అంటూ పెదాలు బిగించింది సంయు. అతడు కాసేపు ఆలోచించి ఏమనుకున్నాడో కానీ సరే పొడిగా అన్నాడు. నిజంగానా? సంబరపడిపోయింది. తింటున్నది కాస్త లేచి అతని ఒళ్ళో కూర్చొని హక్ చేసుకుంది. అన్న అతడు, నువ్వు సరదా పడుతున్నావు కదా, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అన్నాడు. తన తలతో ఆమె తలకి డిచ్చా ఇచ్చాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి గారాలు పోయింది. రేపు నువ్వు రావాలి అంటే ఇప్పుడు త్వరగా తినేసి పడుకోవాలి కదా, ముందు ఆ సంగతి చూడు అన్నాడు శిఖర్. అవును కదూ అన్న ఆమె అతని ఒడిలో నుండి ఒక దూకు దూకింది. గబగబా తినేసింది. చెయ్యి కడిగేసుకుని పద ఇక పడుకుందాం అంది. అప్పుడేనా? కొంటెగా ఆమెను చూశాడు శిఖర్. అవును, నువ్వే కదా అన్నావు త్వరగా లేవాలని అన్న సంయుక్త శిఖర్ చెయ్యి పట్టుకొని పడక గదికి వచ్చింది. రాగానే మంచం మీద వాలిన ఆమెను చూసి, ఓయ్ రాత్రి వేస్ట్ చేసావంటే ఊరుకోను, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అప్పుడు నిన్ను పడుకోనిస్తాను చిలిపిగా అన్న అతడు ఆమె చెంత చేరాడు. ఇలా అయితే నిద్ర సరిపోదు కదా. అతడు ఆమె మెడవంపులో పెట్టిన ముద్దుని ఇష్టంగా స్వీకరిస్తూ గోముగా అంది. అందుకే మరి ఇంట్లో ఉండి నిన్ను రెస్ట్ తీసుకోమనేది. 2 పనులు అంటే నీతో కావు. అది నీకు అర్థం కావడం లేదు పెదవి విరుపుతో అన్న శిఖర్ ఆమెను అల్లుకుపోయాడు. సైకో, కావాలని చేస్తున్నావు కదూ తన ముఖానికి దగ్గరగా ఉన్న అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని తగ్గు స్వరంతో అంది. అప్పటికే ఆమె అతని రొమాన్స్కి ఫ్లాట్ అయింది. ఆమె తనువు మనసు వశం తప్పుతుంటే ఆమె మాటలు ముద్దగా వచ్చాయి. నేను కాదు నువ్వు అన్న అతడు ఆమె పెదాలను అందుకున్నాడు. ఆమెకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అతడి ముద్దు చేస్తున్న మాయకి ఆమె ఆలోచనలు స్తంభించాయి. ఇప్పుడు ఆమె మనసు నిండా అతడే ఉన్నాడు. అతనికి అనుగుణంగా ఆమె మారి సుఖించడం మొదలుపెట్టింది. కోరిక తీర్చేసుకున్న అతడు ఎప్పటికో ఆమెను వదిలాడు. మత్తుగా అతని కౌగిల్లో నిద్రపోయింది సంయుక్త. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకు తెలియదు. కోడి కూసే సమయానికి ఆమెను లేపాడు శిఖర్. అబ్బా, కాసేపు పడుకొని బావా అంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకొని పడుకుంది సంయు. ఆఫీస్కి రావా? ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు. వస్తాను, కానీ కాసేపు పడుకొని అంది. ఇప్పుడు లెగిస్తేనే ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్ళగలుగుతాం అన్న అతడు ఆమెను బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. అతి కష్టం మీద కళ్ళు తెరిచిన సమయం. రాత్రి ఎలాగో పడుకోనివ్వలేదు, ఇప్పుడైనా కాసేపు పడుకోనివ్వచ్చు కదా. ఆఫీస్ ఏమైనా పారిపోతుందా? అది అక్కడే ఉంటుంది. పైగా అది మనది. కాస్త ఆలస్యంగా వెళ్తే వచ్చే నష్టమేమీ లేదు అంటూ రోషంతో అతన్ని చూసింది. ఇదిగో, నువ్వు ఇలాంటి ఆలోచనలు చేస్తావని, నా ఆఫీస్ని రోడ్డుకి ఈడుస్తావని నిన్ను వద్దన్నది అన్న అతడు సమయును ఎత్తుకొని బాత్రూంలో దింపాడు. 1 అవర్ లోపల ఫ్రెష్ అయి డ్రెస్ చేసుకొని అక్కడికి వచ్చేయ్, నేను వెళ్తున్నా అన్న శిఖర్ తలుపు ముందుకు వేశాడు. వీడికి సైకో పేరు సరిపోదు, దాని అమ్మ మొగుడు లాంటి పేరు పెట్టాలి అంటూ లోపల నుంచి తలుపుకి గడియ వేసుకుంది సంయు.
అది విన్న శిఖర్ చిన్నగా నవ్వుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఎర్లీగా లేచి గబగబా రెడీ అయి వెళ్తున్న సమీను చూసి, ఎక్కడికే ఇంత పొద్దున్నే బయలుదేరావు? పైగా టిఫిన్ కూడా తినలేదు వెనక నుండి అడిగింది మాధవి. నీ అల్లుడు ఆఫీస్కి అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళకి దండం పెట్టింది సమయు. మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నందుకు తన తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంది. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఆమె అనుమానంతో అడుగుతుంటే, ఏముంది, వాడు చేసిన పనిలోని ఇది చెడగొడుతుంది అంటూ నవ్వింది. అప్పుడే అక్కడికి వచ్చిన జానకమ్మ. ఒసేయ్ ముసలి, నీకు మంచి మాటలు రావా? ఎప్పుడు చూడు నన్ను తక్కువ చేసి మాట్లాడతావు? చిరుకోపంతో ఆమెను చూసిన సంయుక్త. చెడగొట్టడానికి కాదు, బావకి కష్టంలో పాలు పంచుకోవడానికి వెళ్తున్నా అంటూ కులుకుతూ చెప్పింది. అబ్బో అంటూ బుగ్గలు నొక్కుకుంది బామ్మ. ముసలి, నీతో గొడవ పడడానికి ఇప్పుడు టైం లేదు, వచ్చిన తర్వాత నీతో మాట్లాడతా అంటూ ఆమె కాళ్ళకు కూడా దండం పెట్టేసి బయటికి పరుగు పెట్టింది. అత్తయ్య, ఇది నిజంగా పనిచేస్తుంది అంటావా? వెళ్తున్న సమిని చూస్తూ అడిగింది మాధవి. తల అడ్డంగా ఊపిన జానకమ్మ, వాణ్ణి విడిచి ఉండలేక వెళ్తోంది, వెళ్ళనివ్వు అనేసి జపమాల చేత్తో పట్టుకొని కూర్చుంది జానకమ్మ. ఆమె వచ్చేసరికి శిఖర్ కారులో రెడీగా కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫ్రంట్ డోర్ తీసిపెట్టి ఉంది. సంయుక్త గబుక్కున ఎక్కి కూర్చుంది. ఏంటి ఆలస్యం అన్న శిఖర్ కారును ముందుకు తోలాడు. మూతి తిప్పింది తప్ప సంయుక్త సమాధానం చెప్పలేదు. అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి, లేదంటే నాకు కోపం వస్తుందని తెలుసు కదా అన్న అతడు కారును వేగం పెంచాడు. నువ్వు చెప్పినట్టే గబగబా రెడీ అయిపోయి టిఫిన్ కూడా తినకుండా వచ్చాను తెలుసా? అయినా కానీ లేట్ అయింది అంటే నేనేం చెయ్యను కినుగ్గా అన్న సంయుక్త. రాత్రి నా మొగుడు నన్ను త్వరగా నిద్రపోనివ్వలేదు అనేసి ముఖం గండుగా పెట్టింది. ఆమె ఉడుక్కోవడం చూసి శిఖర్ నవ్వాడు. ఆమె అతన్ని రోషంతో చూసింది. అతడలా నవ్వుతూనే ఆమె చేతిలో బాక్స్ పెట్టాడు. ఏంటిది? తెల్లమొహం వేసింది. తీసి చూడు అన్నాడు. నేనెందుకు తీయాలి? తీయను అనేసి బాక్స్ని పక్కన పెట్టింది సంయు. ఆకలి అన్నావు కదా? అవును అన్నాను. అయితే అంది ఆమె. అందుకే అది ఓపెన్ చేసి తిను అన్న అతడు కంటికొసతో ఆమెను చూశాడు. నేను తినను మూతి ముడిచింది సంయు. తినకపోతే ఆఫీస్ చేరేలోపు నీరసంతో పడిపోతావు. అప్పుడు నేను నిన్ను ఆఫీస్లోకి మోసుకెళ్లాల్సి వస్తుంది. ఎక్స్ట్రాలు చేయకుండా గమ్మున తిను అన్న అతడు ఆ బాక్స్ని మళ్ళీ ఆమె చేతిలో పెట్టాడు. ఓపెన్ చేయగానే నేతి వాసన గుప్పున ముక్కును తాకింది. జీడిపప్పు నెయ్యి వేసి చేసిన ఉప్మా గుమగుమలాడుతూ ఆమె నోరును ఊరించింది. ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని ఎమ్మి ఎమ్మి అంది. నువ్వు తిన్నావా అని అడుగుతూ మరొక స్పూన్ నోట్లో పెట్టుకుంది. నా భార్య నాకు తినిపించలేదు అన్న అతడు బొంగమూతి పెట్టాడు. తినలేదని తిన్నగా చెప్పొచ్చుగా. అలా చెప్తే నా సైకో మొగుడు ఎలా అవుతాడు? కాడు కదా మనసులో అనుకున్న సంయుక్త. ఇదిగో పట్టు, తినిపిస్తాను అని అతని వైపు తిరిగింది. డ్రైవింగ్లో ఉన్న ఎలానే తినేది అన్న శిఖర్ తల తిప్పి ఆమెను చూశాడు. కారుని సైడ్కి ఆపు, 5 నిమిషాల్లో తినేసి వెళ్ళొచ్చు సంయుక్త అనడంతో అతడు కారుని సైడుకు తీసుకొని ఆపాడు. సీటు బెల్ట్ తీసి ఆమె వైపుకు తిరిగాడు. ఆమె కూడా అతని వైపు తిరిగింది. శిఖర్ ఆమెకు తినిపిస్తుంటే సంయుక్త అతనికి తినిపించింది. ఇలా తినడం బాగుంది కదా? లాస్ట్ ముద్ద తినేశాక అంది సంయుక్త. ఉంటుంది ఉంటుంది, నీకన్నీ ఇలాంటి తింగర పనులు నచ్చుతాయి. ఇంకాస్త ముందుగా లేచి హాయిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి వస్తే అయిపోయేదానికి. ఇదిగో ఇలా నడి రోడ్డు మీద తినాల్సి వస్తోంది అన్న అతడు ఆమెను చిరుకోపంతో చూశాడు. బావా, నీకో విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంట్లో అనుకో, నీది నువ్వు తింటావు, నాది నేను తినేస్తాను. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చక్కగా నువ్వు నాకు, నేను నీకు, ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటూ రొమాంటిక్గా తినేసాం. నాకైతే నచ్చింది చిలిపిగా అనేసి ముసిముసిగా నవ్వుతుంటే శిఖర్ కళ్ళు చిన్నవైపోయాయి. కానీ సమీని చూసి కాదు, వేగంగా వీళ్ళ వైపే దూసుకు వస్తున్న లారీ సైడ్ వ్యూ మిర్రర్లో శిఖర్ని చూశాడు. అనుమానంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది అంతకంతకు వీళ్ళ వైపే వస్తూ ఉండడంతో అలర్ట్ అయ్యాడు శిఖర్. సమయు, సీటు బెల్ట్ పెట్టుకో అని గట్టిగా అరిచినట్టు చెబుతూనే తను సీటు బెల్ట్ పెట్టుకొని స్టీరింగ్ పట్టుకున్నాడు. కారుని రోడ్డుపైకి తెచ్చి వేగంగా ముందుకు పోనిచ్చాడు. అతను డ్రైవింగ్ చేస్తూనే వెనక నుండి వస్తున్న లారీని గమనిస్తూ ఉన్నాడు. ఆ లారీ సరిగ్గా ఇందాక శిఖర్ పార్క్ చేసిన కారు దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్తో ఆగింది.
ఆ లారీ డ్రైవర్ ఊహించి ఉండడు శిఖర్ ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతాడని. టెన్షన్ పడుతూ వేగంగా డ్రైవింగ్ చేస్తున్న శిఖర్ని చూసి, ఏమైంది బావా, కంగారు పడుతూ అడిగింది సంయు. చెబితే ఆమె కంగారు పడుతుంది అనుకున్న శిఖర్, అర్జెంటు పని గుర్తుకు వచ్చింది అన్నాడు. అంతేనా? అనుమానంతో అతన్ని చూసింది సంయు. సమాధానం చెప్పలేదు, కానీ తల ఆడించాడు. ఎవరో తమని టార్గెట్ చేశారు అని అర్థమవుతుంటే అతని ఆలోచనలన్నీ ఆ లారీ మీదనే ఉన్నాయి. ఆఫీస్కి రీచ్ అయినా ఆ ఆలోచనలు అతన్ని వదలలేదు. ఏంట్రా అలా ఉన్నావు? రాగానే అడిగాడు రితీష్. చెప్తాను పదా అన్న అతడు. సంయు, నీకేం వర్క్ ఇవ్వాలో డిసైడ్ చేసే వరకు నువ్వు ఆఫీస్ అంతా ఒక రౌండ్ వేసిరా అంటూ ఆమెను పంపాడు. ఆమె అటు వెళ్ళగానే తన క్యాబిన్ డోర్ లాక్ చేశాడు. శిఖర్ చర్యను చూసి ఏదో జరిగిందని అనుమానించాడు రితీష్. శిఖర్ చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి, ఏం జరిగింది తగ్గు స్వరంతో అన్నాడు. ఇందాక మేం వచ్చేటప్పుడు అంటూ ఆ లారీ గురించి చెప్పాడు శిఖర్. నువ్వు చెప్పేది వింటుంటే ఎవరో మిమ్మల్ని లేపేయడానికి వేసిన స్కెచ్ అనిపిస్తోంది, కానీ అది ఎవరై ఉంటారు? నీకేమైనా ఐడియా ఉందా అన్నాడు రితీష్. తల అడ్డంగా ఆడించిన శిఖర్, ప్రస్తుతానికైతే లేదు ఆలోచనగా అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? సూటిగా అడిగాడు రితీష్. వెయిట్ చేద్దామనుకుంటున్నాను శిఖర్ అనగానే, దేనికి? ఆశ్చర్యపోయిన రితీష్, రెండవ అటాక్ కోసమా? వెటకారమాడాడు. తల ఆడించి అదోలాంటి స్మైల్ ఇచ్చాడు శిఖర్. నీకేమైనా పిచ్చా? కోపగించుకున్నాడు రితీష్. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వమంటావు? అయినా ఆ లారీ వచ్చింది నా కోసమే అనడానికి కూడా కన్ఫర్మేషన్ లేదు కదా. బహుశా అది పార్కు చేయడానికి అటువైపు వచ్చి ఉండవచ్చు, లేదా బ్రేక్ ఫెయిల్ లాంటిది ఏదైనా అయి ఉండవచ్చు అన్నాడు శిఖర్. నువ్వు ఇలా ఎప్పటి నుండి ఆలోచిస్తున్నావు? అసహనంతో విసుక్కున్నాడు రిష్. దానికి కూడా శిఖర్ నవ్వే సమాధానమయ్యింది. నీకు నిజంగా పిచ్చి పట్టింది విసుక్కున్నాడు రితీష్. ఇంతలో క్యాబిన్ డోర్ చప్పుడైంది. రితీష్ డోర్ తీశాడు. సంయు లోపలికి వచ్చింది. మీట్ యువర్ న్యూ ఎంప్లాయ్ అంటూ సంయుని చూపించాడు శిఖర్. నిజంగా వీడికి రోజేదో అయ్యింది అనుకున్న అతడు సమీని చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత తన క్యాబిన్కి వెళ్ళాడు. నేనేం చేయాలో చెప్పు అంటూ అతనికి ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది సంయు. అలాగే కూర్చుని నన్ను చూస్తూ ఉండు చిలిపిగా అన్నాడు శిఖర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ కాంట్రాక్ట్ పెళ్లి స్టోరీ ప్లేస్లో మరో కొత్త